చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు ఉండబట్టి మీరు ఇక్కడ? 5 సంవత్సరాలు అవుతుందండి అక్కడ ఉండబట్టి. వచ్చి వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఊకే మ్యాప్ పెట్టారు అంతే. బంపర్ జోన్ అని చెప్పారు. ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి కదా. ఆల్రెడీ మాది 23 ఎకరాస్ అండి. 200 ఎకరాస్ మేము వాళ్ళకి గవర్నమెంట్ కి ఇచ్చాం పార్క్ గిఫ్ట్ గా. అది కూడా ఊరికి ఇవ్వలేదు, పార్కు మంచిగా రెడీ చేసి ఇచ్చారు. అయినా కూడా మళ్ళీ బంపర్ జోన్ అంటే ఎట్లా ఉంటది మీరు చూడండి, మ్యాప్ చూడండి ఒక్కసారి, మీరు చూడండి. ఇది పార్క్ అండి. ఇక్కడ మూసి, ఎక్కడో మూసి ఉంది. ఇదంతా మసలం, ఇల్లు ఇక్కడ ఉంది. వీళ్ళు ఊకే శాటిలైట్ నుంచి తీసి ఇది బంపర్ జోన్ అంటే ఒప్పుకుంటారా? రండి మీరు వచ్చి కొలిసండి. ఉంటే మేమే ఇస్తాం, ఉంటే మేమే ఇస్తాం. కొలవట్లేదు, కొలవకుంటే దాంట్లో చూసి ఎలా ఉంటది చెప్పండి. చూసి ఇప్పుడు వచ్చి కొలిసండి మీరు. కొలిసి ఉందండి, 100 పైన ఉంది మాది. ఆయన వచ్చి కొలిసి చూడండి మీరు. అభివృద్ధి పేరుతో ఇలా చేయడం ఏ విధంగా సార్? ఇప్పుడు ఎప్పుడో విలేజ్ మ్యాప్స్ అవన్నీ టైటిల్ డీడ్ డ్యూ డెలిజెన్స్ చేస్తే విలేజ్ మ్యాప్ లో చూస్తే మా సర్వే నంబర్లు అన్ని మూసి పక్కన ఉన్నాయి. ఇప్పుడేమో ఆ పాతకాలం మ్యాప్ లో అప్పుడు ఎప్పుడు మూసి పైకి రాలేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడికి ఆ పార్క్ కూడా టచ్ అవ్వలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది బఫర్ జోను, ఇది ఈ జోను అంటే ఎట్లా అవుతుందండి? లేదు, వచ్చి రమ్మనండి, సర్వే వచ్చి కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమనండి. లేదు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ వాడతాము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వాడి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయండి బ్యూటిఫికేషన్. అప్పుడు మా వాల్యూ, మా ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. అట్లా గానీ ఉన్నది మేము ఇదే చేస్తాము అది చేస్తామని మీరు పక్కా ఏం ప్లాన్ లేకుండా ఎలా చేస్తారండి? ఇప్పుడు బెంగళూరులో ట్రాఫిక్ ఉందని చెప్పి అంతా బ్రిడ్జెస్ కట్టారు, అన్ని కట్టారు. అందరూ సైట్ ఇచ్చారు డెవలప్మెంట్ కి, మేము ఇస్తాము. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకొని చేస్తున్నారు అన్నది చెప్పట్లేదు కదా. ఇప్పుడు అమ్మా, ఈ సుందరీకరణ మూసి మీద షాపింగ్ కాంప్లెక్స్ కడతారంట, పెద్ద పెద్ద కంపెనీస్. మా ఇల్లు వడగొట్టి మా ఇల్లు దోచుకొని కడతారంట. దానికి ఎట్లా చూస్తారు మీరు? షాపింగ్ పేదల బతుకులు వదిలిపెట్టేసి ఏం చేస్తాడో? ఒక పని ఇప్పుడు చేసిన పని ఒకటనే చేస్తున్నాడా? ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పి మా స్థలాలు లాక్కున్నాక ఏం చేయడు, చేతులు ఎత్తేసిపోతాడు. ఏం చేయడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వచ్చాక ఏమైనా చేస్తున్నాడు? ఆయన చెప్పినట్టు ఏమైనా చేస్తున్నాడు? ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పి అందరి పడగొట్టి స్వాధీనం చేసుకున్నాక చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు ఎవరో అడుగుతారు? వాళ్ళు గ్లోబలైజేషన్ అంటారు. గ్లోబలైజేషన్ ని తగ్గించడానికి క్లైమేట్ కంట్రోల్ చేయాలని అంటున్నారు. ఒక పక్కనేమో చేనేత హస్తకళ అన్ని అభివృద్ధి చేయాలంటున్నారు. ఇప్పుడు మరి మీరు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి యుఎస్ షాపులు ఇవన్నీ షాపులు తీసుకొని వచ్చి మన లోకల్ వాళ్ళని ఏం చేస్తున్నారండి? లోకల్ రెసిడెంట్స్ అందరినీ బాధ పెట్టి ఇదా మీరు చేసే అభివృద్ధి? చెప్తున్నారు కానీ న్యూస్ లో వాళ్ళకి అక్కడ పెట్టాము ఇక్కడ పెట్టామని చెప్తున్నారు కానీ ఊకే వదిలేసి వెళ్ళిపోతారు. అవతల ఎంత తిప్పలు పడుతున్నారో చెప్తున్నారా? ప్రతి ఒక్కటి అబద్ధాలే, అన్ని అబద్ధమే. వాళ్ళు ఊరికే చూపిస్తున్నారు అంటే సోపెట్టుగా చూపిస్తున్నారు. ఉండమని చెప్పు, మాతో పాటు అంతా ఒక 2 రోజులు ఉండమని చెప్పు, తెలుస్తుంది. ఊరికే కొంచెం ఫొటోస్ కి వాళ్ళవి ఉన్నా కూడా ప్రూఫ్స్ ఉన్నా కూడా లేవని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ఇంత అన్యాయం ఇస్తారండి. డబుల్ బెడ్రూమ్ మేమంతా సర్వే చేసుకుని ఒక కమ్యూనిటీ కావాలని, ఒక ఏరియాలో ఉండాలని మంచి వాళ్ళతో మేము సెలెక్ట్ చేసుకొని ఉంటున్నాము. ఒక కమ్యూనిటీగా మేము మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఏదో జాబులు చేస్తూ అందరూ ఒక లివింగ్ కి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి మమ్మల్ని మిడిల్ క్లాస్ మీరు ఎక్కడ ఇస్తారో, ఏ ఏరియాలో ఇస్తారో, ఎవరు ఉంటారో మాకెలా తెలుసండి? ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం ఉంటారు. మీ పిల్లలేమో అందరూ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో అన్నిట్లో చదవాలి, అందరికీ అదే ఆశలు ఉండవా? అందరూ ఒకే మంచి కమ్యూనిటీతో ఉండాలి అనే కోరుకుంటారు. మీరు వచ్చి ఉన్న కమ్యూనిటీని డిస్టర్బ్ చేయడము, ఇది బఫర్ జోన్ లో ఉండడము, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే సొంతింటి కళ చాలా డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది అంటే వాళ్ళు ఉన్నా లేకున్నా, రూపాయి ఉన్నా లేకున్నా గానీ దాంట్లో చేసైనా తింటారు. అలాంటి డ్రీమ్ ని ఈ రోజు తీసేస్తా అంటే ఏ విధంగా అనిపిస్తుంది? వచ్చాం కట్టుకొని 4 రోజులు, 1 సంవత్సరం ఇది అనేసరికి కష్టపడి రూపాయి పోగు చేసుకొని అప్పు చేసి చేస్తే ఇప్పుడు వచ్చి బంపర్ జోన్ అంటే ఎట్లా ఉంటది చెప్పండి? మనిషాన్ని పర్మిషన్ ఇవ్వకుండా ఇదే పైసలు ఇంకో దగ్గర కొంటాము. అక్కడ కొనాలి, మాకే ఊరికి ఇవ్వలేదు కదా. అక్కడ మాకు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి కరెక్ట్ మూసి ఎడ్జ్ నుంచి కొలుసుకోమనండి. పాత నామినల్ ప్రకారం చూసుకొని వాళ్ళకి ఒక్కటే అడిగేది, మీరు వచ్చి కొలుసుకోండి. మీరు సాటిలైట్ నుంచి కాదు, వచ్చి కొలుసుకొని ఉందంటే మేము ఇస్తాము. వాళ్ళు లేకున్నా కూడా మీరు ఇట్లా చేస్తే ఎట్లా? మీరు మ్యాప్ లో చూసి వచ్చి ఏ టైంకి వచ్చి కూర్చొని ఫ్లాట్ ఇవ్వటం లేదు, పోతే సరిగా రెస్పాన్స్ అవ్వటం లేదు. వాళ్ళు చెప్పా పెట్టకుండా వస్తారు, మధ్యాహ్నం టక వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు దొంగలాగా వస్తున్నారు, దొంగలాగా వేసుకుపోతున్నారు. దొంగలా కాదా వాళ్ళు? దొంగలు అయినందుకే వాళ్ళు ఇట్లా పనులు చేస్తున్నారు. నువ్వు అంటున్నాడు దాంట్లో న్యూస్ లో మేము ఇంటింటికి పంపిస్తామని. ఎక్కడ పంపించినావు నువ్వు? ఇంటింటికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు? నువ్వు దొంగతనం వస్తున్నావు, చెప్తున్నావు, మాటలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు దొంగ.
ఎవరికైనా ఏం information చెప్తావు ఇస్తామా? సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రెస్ ముఖంగా నువ్వు ఆయనకి ఏం చెప్పాల్సుకుంటావు? కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం రోటీ కబ్డా మకాన్ అని చెప్పింది. అందరికీ కావాల్సింది ఇల్లే. ఉన్న ఇల్లుని డిస్ట్రాయ్ చేసి మీరు ఏం ఆబ్జెక్టివ్ అచీవ్ చేస్తున్నారండి? మరి ఏం చేసుకున్నారు? అందరు బ్యాంకులు ఏమో మీరు లోన్ తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఇంత తక్కువకి ఇస్తాము, అంత తక్కువకి ఇస్తామని చెప్పి మా వెంటబడి ఈ లోన్లు ఇచ్చారు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఎవరైందండి, ఇప్పుడు మేము ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రతిదీ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అయితే ఎప్పుడండి కంట్రీ డెవలప్ అయ్యేది? ఇంకెప్పుడైనా కానీ ఓట్లు రాజకీయాలు ఇవేనా అండి చేసేది మేము? రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయింది హైదరాబాద్ లో? అసలు రియల్ ఎస్టేట్ ఏమైనా జరుగుతుందా? కేసీఆర్ రేవంత్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోమని చెప్పండి మమ్మల్ని అందరినీ. ఇంకంతే, మేము గవర్నమెంట్ ఇంట్లో ఉన్నామా, ఇంట్లో పెట్టుకోమని చెప్పండి. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉంటారు, పెట్టుకోమని చెప్పండి, అందరం పోతాం. కాదమ్మా, మహాలక్ష్మి కాలం తీసుకొస్తా అని చెప్పింది, ఇందిరమ్మ కాలం తీసుకొస్తా అని ఫ్రీ బస్ అన్నాడు. ఇది కూడా అంతే, ఇది కూడా లాక్కోవడానికి మనకి ఏడ లేదు డబ్బు. వీళ్ళంత దగ్గరకు వచ్చి లాక్కోవాలని చూస్తున్నాడు. డబ్బుల కోసమే చేస్తుండేది అంతా, డబ్బు కోసమే. ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, కావాలి కదా, డబ్బు కావాలి కదా. నాన్ వైలెన్స్ మూవ్మెంట్, గాంధీజీ ప్రిన్సిపల్స్, కాంగ్రెస్ పార్టీ ఉనికిని, కాంగ్రెస్ అంటే ఒక ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని అంతా ఒమ్ము చేస్తున్నారండి. ఎప్పటి నుంచి సెక్రటరీ వాళ్ళ బఫర్లోనే ఉన్నాయి కదా, నక్లెస్ రోడ్ బఫర్లోనే ఉంది కదా. అట్లా అనుకుంటే సర్వనాడు చెరువులో ఎంత లేదు? సర్వనాడు చెరువు 150 ఎకరాలు ఎత్తే అది ఎంత పోయింది చెరువులో? అవి లేవు, అవి చెరువులో మంత్రుల చెరువులో చెరువులలో ఉన్నాయి కదా, అవల్ల కావా అవి? ఏమంటారు? రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు కూల్ చేయలేదు, నోటీసులు ఇచ్చిండు, 40 రోజులు అయింది. ఆయన ఇల్లేమో వాళ్ళ అన్న ఇల్లేమో కూల్ చేయలేదు. మనకు మాత్రం ఇయ్యడు. వచ్చేస్తే మనుషులు ఇంకేం ఇంట్లో ఉన్నా కూడా ఆయనకు ఒక్కటే, అందరు ఇట్లా ఆయనకు ఆనందం ఉంది, అందరు చచ్చిపోతే బాగుంటుందని ఆనందపడుతున్నట్టున్నాడు ఏమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు తప్పు చేసి అని అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసి అని అనుకుంటారా? నేనైతే వాడికి వేయను కూడా వేయలేదు ఓటు. నేను ఉన్న విషయం నేను వేయలేదు, వాడికి ఓటే వేయలేదు. ఇందిరమ్మ కాలనీలు అంటున్నారు. ఈ పనులు చేసి ఇప్పుడు శ్మశానాలు కట్టమనండి, శ్మశానాలను డెవలప్ చేయమనండి. అందరు ఆ శ్మశానాలకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ శ్మశానాన్ని కూడా వాళ్ళదేనంట, శ్మశానం కూడా వాళ్ళదేనంట. అసలు ప్లేస్ వదిలే మా కాలేజ్ నుంచి ఆల్రెడీ దగ్గర అంటే 20 ఫీట్లు శ్మశానానికి జరిగిన తర్వాత మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టాం. ఎంత విచిత్రంగా ఉందంటే వీళ్ళు గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండి 2 ఎకరాల భూమి ఇచ్చిరు, పార్క్ కోసం వీళ్ళందరూ పైసలు కలిపేసి పార్క్ చేసిరు, డెవలప్ చేసిరు. ఇది అంతా చేసినప్పుడు కూడా మళ్ళీ ఎఫ్టీఆర్ జోన్లని, బఫర్ జోన్లని, మూసీ ప్రక్షాళనని ఎవరి కోసం మూసీ ప్రక్షాళన ఎవరికి చెప్తావు? ఇలాంటి తల్లుల పొట్టలు పెట్టి నువ్వు మూసీ ప్రక్షాళన చేసేదేముంది? నువ్వు వాడికి ఫారెన్కి, అమెరికానికి, ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ పెద్ద కంపెనీలు, ఏం కంపెనీలో ఈ తల్లుల కాడ ఏమైనా ఉపాధి ఏ విధంగా చూడు కదా. నువ్వు శాటిలైజ్ కొలతలు తీసుకొని వచ్చేసి వీళ్ళని రోడ్డు మీద వేసేసి నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే వాళ్ళకి ఎట్లా? వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు మగవాళ్ళు ఇద్దరు తిండి తినకుండా ఒక ఇల్లు, మన సొంత ఇంటి, మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు అంటే చాలా ఇష్టపడి కట్టుకునే ఇల్లు. నువ్వు ఈ రోజు నువ్వు నీ సొంత ఇల్లు వీళ్ళని ఉంచుకోమని వీళ్ళు అదే అంటారు. నీ సొంత ఇల్లు వీళ్ళకందరికి రాసి, మరి తెలంగాణ ప్రజలకు రాసిస్తావు, అట్లా రాసివు. కనీసము ఇప్పటికైనా కానీ ఆలోచించి మూసీని ఆపేయండి, మూసీని వీళ్ళ తల్లులకి న్యాయం చేయండి. వీళ్ళు ఇంత ఆవేదన పడతా ఉన్నారు, ఇంత గోస పడతా ఉన్నారు, వీళ్ళ గోస మీకు కనపడట్లేదా? ఏమన్నా ఈ మహాలక్ష్మి అని అన్నారు, అవసరం మీకు? ఫ్రీ బస్ అవసరం వద్దు నాయన, ఫ్రీ బస్ వద్దు, ఏ రోజు ఎక్కలేదు నాయన. ఆయన ఫ్రీ బస్ వద్దు, కట్టొద్దు, అసలు ఏమొద్దు మాకి. మా ఇల్లు మాకు ఇస్తే చాలు. నువ్వు చేసిన పనికి గిట్లున్నది. లేదు అంటే నా ఇంట్లో పెట్టుకోమని చెప్పండి. నా పిల్లలు, నా భర్త వచ్చి ఆయన దగ్గర ఉంటాం, పెట్టుకోం. నాకు గవర్నమెంట్ ఇల్లు వద్దు, నాకు వద్దు. నేను కష్టపడి ఆయన మా ఇల్లు మాకు ఇమ్మనండి, మేమే ఇస్తాం. వాళ్ళకి ట్యాక్సులుగా ఇప్పుడు ఇస్తున్నాము, ఇంకో ట్యాక్స్ వేయమనండి, అదే కడతాం 2500గా. ఇప్పుడు అందరికి మంచి కాలేజీలు, యుఎస్ వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తున్నారు. యుఎస్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు? మా పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ వాళ్ళ కాలేజీని డెవలప్ చేస్తున్నారు. ఆ కాలేజీలు ఇక్కడికి తీసుకురమ్మనండి. మా పిల్లలే ఇక్కడ చదివి ఇక్కడే కొనుక్కుంటారు కదా. ఆ టెక్నాలజీ ఇక్కడ వాడండి. ఇండియా టెక్నాలజీలో డెవలప్ అవుతుంది, ఇండియా సైన్స్ లో డెవలప్ అవుతుంది. ఫార్మా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో హైదరాబాద్ పెట్టిన పేరు, అవి డెవలప్ చేయండి. పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కనిపించండి. మీరు అవన్నీ వదిలేసి ఏమి అవసరం లేని పనులన్నీ ఎందుకండి చేస్తారు? ఇప్పుడు వేరే కంట్రీ పోయినారంటున్నాడు కదండి, వేరే కంట్రీలో ఇది ఒక్కటే ఉందాక, మూసీది ఒక్కటే ప్రచారంలో ఉంది, వేరే ఏం లేవు. అక్కడ రూల్స్ పాటిస్తారు, అక్కడ రూల్స్ పాటించమనండి. అదే పనిగా ఫస్ట్ ఆ రూల్స్ అన్ని అవును, అక్కడ ఇది ఒక్కటే ఉంది, వేరే ఏం రూల్స్ లేవా? అక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వేరే అంబులెన్స్ వచ్చి తీసుకొని పోతే గవర్నమెంట్ మొత్తం పడాయించుకొని ఖర్చు పెట్టి వాళ్ళకి ఆపరేషన్లు అన్ని చేస్తారు. మన ఇండియాలో చేస్తున్నారు, అట్లా లేదు కదా. నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకుంటున్నారు? నీకు మూసి ఒకటే ఎందుకు పట్టుకుంటున్నారు? నువ్వు పైసలు వస్తానే కదా పట్టుకుంటావు. అదొకటి కాదు, ఫస్ట్ నువ్వు డెవలప్మెంట్ చేసి అక్కడ చేయి. అక్కడ చేసిన తర్వాత దీంట్లోకి రా.
ఆటోమేటిక్ వాళ్ళే జరుగుతారు. ఎందుకంటే అది అక్కడ మంచి జరిగినప్పుడు ఇక్కడ కూడా మంచి జరుగుతుంది. అది కూడా మీరు మనుషులు పంపించి మీ ఆఫీసర్ వచ్చి కొలుచుకొని కరెక్ట్ గా మీకు కళ్ళతో చూసింది చేయండి. ఓకే, వీడియో గేమ్ లాగా మీకు పట్టుకొని పిల్లోడు తిప్పుకుంటూ పోతే అది కాదు కదా. వచ్చి చూడండి, చూసి కొలసండి. ఇది ఒకటి అనిపిస్తా ఉంది ఏంటంటే ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిండు, అది చేయలేకపోతా ఉన్నాడు. అదే నేను ఆ గ్యారెంటీలు ఇచ్చిండు కదా, ఆ రైతులకి వాళ్ళ చెప్పిండు కదా, ఆ గ్యారెంటీలు మరవడానికి పబ్లిక్ మరచగొట్టడానికి ప్రజలు భయపడడానికి ఇదొకటి. అంటే 2 ప్లానింగ్ లో నడుస్తున్నాయండి. వాళ్ళ ప్లానింగ్ మనకు అర్థం కావు కదా, వాళ్ళ ప్లానింగ్ చాలా లోతు ఉంటుంది. మనమే లేదు బంపర్ జోన్ ఉన్నటివి ఏం అని అంటున్నాడు. ఒక్క చెప్పిన పని కరెక్ట్ చేస్తున్నారా వాళ్ళు? ఒక్క మాట మీద ఉన్నారా? మొత్తం దొంగ మాటలు, అన్ని అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. ఢిల్లీ అధిష్టానానికి ఏం చెప్తారు? సోనియా గాంధీ గానీ రాహుల్ గాంధీ గానీ వాళ్ళు ఈయనను రేవంత్ రెడ్డికి సీఎం పదవిని ఇచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకసారి వాళ్ళు ఈ మీడియా ముఖంగా చెప్తానండి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఫిలాసఫీలు, కాంగ్రెస్ ఆబ్జెక్టివ్లు, రోటీ మగ్డా కపాల్ అందరికి ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ని అన్నిటిని తీసుకొని వచ్చి చేసిన వాళ్ళు. ఇలా చేయడం బాగోదండి. ఎప్పటి నుంచో ప్రజా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని పేరు, కానీ మీరు ఈ పనులు చేసి ఉన్న పేరుని, ఉన్న రెప్యుటేషన్ ని అన్నిటినీ చెడగొడుతున్నారండి. ప్రజల్లో కాంగ్రెస్ అంటేనే ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉందో అందరికి ఇప్పుడు తెలుస్తుందండి.